చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా మరొక భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో చాలా ఆ వీడియోలు చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పిడిచేటువంటి విధంగా ఉంది. లూయిస్ విల్లేలోని మొహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక కార్గో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించారు. మరో 11 మంది గాయపడినట్లుగా సమాచారం. రన్వే పైన టేకాఫ్ అవుతున్న సమయంలో యూపీఎస్ కార్గో విమానంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని తెలుస్తుంది. పైలట్ల కంట్రోల్ తప్పడంతో విమానం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కింద పడిపోయింది. విమానం కూలగానే పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. అక్కడ వీడియోలో మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక భారీగా అణువిస్ఫోటనం జరిగితే ఏ రకమైనటువంటి పేలుడు సంభవిస్తుందో అంత దారుణమైనటువంటి పేలుడు కనిపించింది. అహ్మదాబాద్ ఘటనలలో ఒక వీడియోలో మనం ఏ రకంగా చూసామో అంత దారుణమైనటువంటి పేలుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి మంట, పొగ అలుముకుంది ఆ యొక్క ప్రమాదం తర్వాత. ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి ఉత్తరంగా ఒహియో నది వరకు ఉన్నటువంటి ప్రాంతాలలో షెల్టర్ ఇన్ ప్లేస్ ఆర్డర్ జారీ చేశారు. అంటే ఆ ప్రాంత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కూడా అధికారులు ఆదేశించారు. ఈ సేఫ్టీ మెజర్ తీసుకోవడం వల్ల ప్రజలు మరింత సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం జరిగినటువంటి లూయిస్ విల్లే విమానాశ్రయం డౌన్ టౌన్ ప్రాంతానికి కేవలం 10 నిమిషాల దూరంలో ఉంది. చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియాలు, వాటర్ పార్క్, మ్యూజియంలు కూడా ఉన్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా అధికారులు వెంటనే అన్ని ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ విమానాలను కూడా నిలిపివేశారు. ఈ భారీ ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపైన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. విమానంలో లోపముందా లేక పైలట్ పొరపాటు జరిగిందా అనే కోణంలో ఎంక్వైరీ జరుగుతుంది. ఇక కాక్పిట్ బయటకు వస్తే తప్ప ఈ ప్రమాదం ఎలా జరిగిందనేటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆలోపు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే అక్కడ కొనసాగిస్తున్నారు. ఈ యొక్క భారీ విమాన ప్రమాదం కారణంగా విమానంలో ఉన్నటువంటి వారే మాత్రమే మరణించారా 3, లేకుంటే బయట ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఏమైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికక్కడ మొత్తం కూడా ఆ అధికారులు అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా ఆడ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా, అక్కడ నెలకొన్నటువంటి నష్ట తీవ్రత దృష్ట్యా ఈ యొక్క భారీ ప్రమాదం వల్ల కూడా ఇంకా ఎక్కువ నష్టం కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రమాదం కొన్ని నెలల క్రితం జరిగినటువంటి అహ్మదాబాద్ ఘటన స్థాయిలో మనకు కనిపిస్తుంది కాబట్టి అక్కడ దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది. కానీ అదే స్థాయిలో ఈ యొక్క విస్ఫోటనం కనిపిస్తుంది. భారీ విమానం ఇది, కార్గో విమానం అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ యొక్క విమానం కాకపోతే అక్కడ ప్రయాణికులు ఎక్కువ దీంట్లో ప్రయాణించారు. కార్గో విమానం కారణంగా అక్కడ వస్తువులు, గూడ్స్కి సంబంధించినటువంటి విమానం. సో ప్రయాణికులు ఉండరు కాబట్టి విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించిన ప్రాణ నష్టం తక్కువ ఉంది. 3 చనిపోయారు అంతే. కానీ ఈ యొక్క కార్గో కూలినటువంటి ప్రదేశం పైన ఇప్పుడు డౌట్ వస్తుంది. అది నివాసయోగ్యానికి సంబంధించినటువంటి కొద్ది దూరంలోనే పేలింది అనేటువంటి ఒక సమాచారం తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఇంకేమైనా అయ్యిందా? ఎందుకంటే ప్రజలకు కూడా అప్రమత్తం చేశారు. వెంటనే ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అధికారులు ఇంటిమేట్ చేశారు. కావున ఈ విమానం కుప్పకూలడం వల్ల అక్కడున్నటువంటి ప్రజలకు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులకు వారేమైనా అయ్యిందా ఈ యొక్క ప్రమాదంలో అనేది కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఎంక్వైరీలో. ఏదేమైనా కూడా ఘోర ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఇప్పుడు వైరల్గా మారింది. అమెరికా ఒక్కసారిగా దీనికి సంబంధించి అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక చర్యలతో పాటు ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి ఎంక్వైరీ అయితే కూడా కొనసాగిస్తోంది.